మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఉదయం లేవగానే స్త్రీ యొక్క ఈ అంగాన్ని తాకితే చాలు ధనవర్షం కురుస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. పెళ్ళైన వారందరూ కూడా, భార్య ఉన్న వారందరూ కూడా తప్పక ఈ విషయాన్ని తెలుసుకోవాలి. చాణక్య నీతిలో ఈ విషయాలన్నిటినీ కూడా చాలా వివరంగా చెప్పటం జరిగింది. చాణక్యుడి గురించి అందరికీ తెలుసు. చాణక్యుడు రాసిన ప్రతి మాట కూడా ఇప్పుడు సత్యమవుతున్నాయి. ఆచార చాణక్యుడు ఒక గొప్ప జ్ఞాని, ఒక రాజనీతి ప్రియుడు కూడా. నీతి కారకమైన వాక్యాలు ఎన్నో చెప్పాడు చాణక్యుడు. ఆయన నీతులలో మనిషి సుఖమయమైన జీవితం గడపడానికి మరియు సులభతరంగా మార్చుకోవడానికి కొన్ని విలువైన మాటలు చెప్పారు. ఆచార్య చాణక్యుడు చెప్పిన ఈ మాటలను పాటిస్తే ఎవరైనా సరే జీవితంలో సక్సెస్ అవుతారు. బ్రహ్మ ముహూర్త కాలంలో నిద్రలేచి ఈ అంగాన్ని తాకటం వలన మనుషులు కోటీశ్వర్లుగా మారుతారని చాణక్యుడు చెప్పాడు. ఉదయాన్నే లేచి స్త్రీ యొక్క ఏ అంగాన్ని తాకటం వలన మనుషులు ధనవంతులవుతారు అనే విషయాన్ని చాణక్య నీతిలో చెప్పటం జరిగింది. మరి ఉదయం లేవగానే స్త్రీ యొక్క ఏ అంగాన్ని తాకాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఉదయం లేవగానే కొన్ని పనులు చేయటం వల్ల జీవితంలో సుఖ సమృద్ధులు నిండుతాయి. అలాగే ఉదయం లేవగానే కొన్ని పనులు చేయటం వలన మనుషుల జీవితం దుఃఖము, దౌర్భాగ్యంతో నిండిపోతుంది. వారి జీవితం నరకం కన్నా భయంకరంగా మారిపోతుంది. ఎవరైతే పురుషులు ప్రతిరోజు కూడా స్త్రీ యొక్క ఈ అంగాన్ని తాకుతారో వారి భాగ్య ద్వారాలు తెరుచుకుంటాయి, వారికి ధనలాభం కలుగుతుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. అలాగే ఉదయం లేవగానే కొన్నిటిని పొరపాటున కూడా చూడకూడదని శాస్త్రాలలో చెప్పారు. ఆడవారు కానీ మగవారు కానీ ఉదయం లేవగానే అపరిశుభ్రంగా ఉన్న పాత్రలను చూడకూడదు. ముఖ్యంగా గ్యాస్ పొయ్యి మీద పెట్టి ఉన్న పాత్రలను, షింకులో ఉన్న పాత్రలను చూడకూడదు. కాబట్టి రాత్రిపూటే అందరూ కూడా అంట్లు తోమేసుకొని వంటగదిని నీట్గా క్లీన్గా చేసుకుంటే మీకు ఎలాంటి అంట్లు కనిపించవు. ఉదయం లేవగానే చేయకూడని మొట్టమొదటి పని ఏమిటి అంటే అపరిశుభ్రంగా ఉండే పాత్రలను, ఎంగిలి పాత్రలను చూడకూడదు. ఇక ఉదయం నిద్ర లేవగానే క్రూర జంతువుల ఫోటోలను కానీ లేదా క్రూర జంతువులను కానీ చూడకూడదు. చూస్తే మీకు కూడా ఆ రోజు క్రూర స్వభావం అలవడుతుంది. ఉదయాన్నే నిద్ర లేవగానే చేయకూడని ఇంకొక పని ఏమిటి అంటే మొబైల్ చూడకూడదు. మంచం పక్కన ఉన్న మొబైల్ ఫోను అందుకోవటంతోనే చాలామంది దినచర్య మొదలవుతుంది. వాట్సాప్ మెసేజ్లు, ఈమెయిల్స్, సోషల్ మీడియా ఇలా ఒకదాని తర్వాత మరి ఒకటి ఎంతసేపు వాటిల్లో మునిగిపోతామో చెప్పలేం. ఫోన్ నుండి బయటపడేసరికి రోజులో విలువైన సమయం కరిగిపోతూ ఉంటుంది. వయస్సుతో నిమిత్తం లేకుండా దాదాపు 61% మందిలో ఉదయం నిద్రలేవగానే ఫోన్ చూసే అలవాటు ఉందని అధ్యాయాలు చెప్తూ ఉన్నాయి. కానీ నిద్రలేవగానే మొబైల్ చూడటం వల్ల అనేక నష్టాలు జరుగుతాయి. సెల్ ఫోన్ స్క్రీన్ ప్రకాశవంతమైన నీలం రంగును కలిగి ఉంటుంది. ఉదయం లేవగానే ఫోన్ చూస్తే ఇది నేరుగా శరీరంలోనికి ప్రవేశిస్తుంది. ఫలితంగా ఏకాగ్రత కుదరకపోవటము, తల బరువుగా అనిపించటము తదితర సమస్యలు వస్తాయి. దీనివల్ల ఉదయం తాజాదనం అస్సలు కనిపించదు. కనుక ఉదయం నిద్రలేవగానే ఫోన్ అస్సలు చూడకూడదు. ఇక ప్రొద్దున్నే నిద్రలేవగానే చేయకూడని ఇంకొక పని ఏమిటి అంటే అద్దంలో ముఖాన్ని కూడా చూసుకోకూడదు. చాలామంది నిద్రలేచిన వెంటనే అద్దంలో ముఖం చూసుకుంటూ ఉంటారు. అయితే అద్దంలో నిద్రలేచిన వెంటనే ముఖం చూసుకోవటం ఏమాత్రం మంచిది కాదు. అలా చూస్తే అది ఆ రోజంతా దురదృష్టాన్ని తీసుకువస్తుందని వాస్తుశాస్త్ర నిపుణులు చెప్తూ ఉన్నారు. కనుక ఉదయం లేవగానే అద్దంలో ముఖాన్ని చూసే అలవాటు మీకు కూడా ఉంటే ఇప్పటి నుంచి అయినా సరే మానుకోండి. ఇక ఉదయం లేవగానే పురుషులు మొదట బొట్టు పెట్టుకుని ఉన్న భార్య ముఖాన్ని చూసి ఆమె యొక్క ముఖాన్ని తాకితే చాలా మంచిది.
ఇలా పురుషుడు స్త్రీ యొక్క ముఖాన్ని ఉదయం లేవగానే తాకటం వలన రోజంతా కలిసి వస్తుంది, ధనవర్షం కురుస్తుంది, ధనలాభం కలుగుతుంది. ఆ రోజంతా ఇక మగవారికి మంచే జరుగుతుందని చాణక్యనీతి చెప్తోంది. కనుక పెళ్ళైన ప్రతి పురుషుడు కూడా ఉదయం లేవగానే భార్య ముఖాన్ని చూసి చేతితో తాకాలి. దాని వలన మీకు రోజంతా శుభం జరుగుతుంది. ఇప్పుడు ఉదయాన్నే ఏ పనులు చేస్తే శుభం జరుగుతుంది అనే విషయాన్ని కూడా తెలుసుకుందాము. ఉదయాన్నే కళ్ళు తెరవగానే కరదర్శనం చేయాలి. కరదర్శనం చేసుకునేటప్పుడు కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థిత గౌరీ, ప్రభాతే కరదర్శనం అనే మంత్రాన్ని పఠించాలి. అరచెయ్యిపై భాగాన లక్ష్మి, మధ్య భాగంలో సరస్వతీదేవి, చివరి భాగంలో గౌరీదేవి, ఈ ముగ్గురు అమ్మవార్లు కొలువై ఉంటారు. కాబట్టి ఉదయాన్నే ఈ శ్లోకం చదివి మన 2 చేతులను కళ్ళకు అద్దుకోవాలి. ఈ మంత్రాన్ని చదువుకుని చేతులతో ముఖాన్ని నిదానంగా తుడుస్తూ కళ్ళను తెరిచి అరచేతులను చూడాలి. ఉదయం లేవగానే ఈ విధంగా చేస్తే ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో పాటు వృద్ధిని సాధిస్తారు. మనల్ని మోస్తూ మనం ఏం చేసినా భరిస్తూ ఉన్న అమ్మలాంటి భూమాతకు కృతజ్ఞతగా ఉదయాన్నే నిద్ర నుండి లేచిన తర్వాత మన పాదం భూమిపై మోపే సమయంలో భూమికి నమస్కరించటం మరవకూడదు. ధర్మశాస్త్రాల ప్రకారం ఇలా చేయటం వలన భూమాత నుండి ప్రత్యక్షంగా ఆశీర్వాదాలు పొందుతాము. ఫలితంగా దైనందిన జీవితంలో సంతోషంతో పాటు సంపద కూడా పెరుగుతూ ఉంటుందని ఎంతోమంది నమ్ముతూ ఉంటారు. అందుకే ఉదయాన్నే నిద్రలేవగానే భూమికి నమస్కారం చేసుకోవటం మరవకూడదు. ఆడవారు ఉదయం లేవగానే ఒక పని చేస్తే ఆ ఇంటికి తిరిగిలేని రాజయోగం పడుతుంది. మరి ఆ పని ఏమిటంటే దీపారాధన. దీపానికి మన సాంప్రదాయంలో చాలా ప్రాధాన్యత ఉంది. దీపం జ్యోతి పరబ్రహ్మం అన్నారు పెద్దలు. దీపాన్ని ఖచ్చితంగా ఈ సమయంలోనే పెట్టాలని ఎక్కడా చెప్పలేదు. కానీ ఉదయాన్నే దీపం ఇంట్లో వెలిగించుకుంటే చాలా మంచిది. ఎందుకంటే దీపం భగవత్ స్వరూపం. కొంతమంది ఇళ్లలో నిత్య దీపం వెలిగిస్తూ ఉంటారు. అలా ఇంట్లో నిత్య దీపం వెలుగుతూ ఉంటే చాలా మంచిదని, దానికి మించిన పరిహారం ఇంకొకటి లేదు అంటారు పండితులు, చెప్తూ ఉన్నారు కూడా. నిత్య దీపాన్ని ప్రత్యేకంగా వెలిగించాలి. అగ్గిపుల్లతో వెలిగించకూడదు. హోమాలు చేసేటప్పుడు అర నుంచి వచ్చిన నిప్పుతో వెలిగిస్తారు. ఆ పద్ధతిలోనే నిత్య దీపాన్ని వెలిగించాలి. ఈ దీపం ఎప్పుడు అంటే నిత్యం అలానే వెలుగుతూ ఉండేలాగా చూసుకోవాలి. ఈ దీపం చాలా గొప్ప ఫలితాలను ఇస్తుంది. ఇలా నిత్య దీపం వెలిగించలేని వారు ప్రతిరోజు ఉదయం దీపం వెలిగించినా చాలా మంచిది. రోజు ఉదయమే నిద్రలేచి స్నానం చేసుకుని దీపారాధన చేసినట్లయితే మంచి ఫలితం కలుగుతుంది. సూర్యోదయం అవుతున్న సమయంలో చేసే దీపారాధన చాలా గొప్పది. ప్రతిరోజు కూడా ఒకే సమయంలో దీపారాధన చేయటం చాలా మంచిది. మహాభారతంలో శ్రీకృష్ణ భగవానుడు ప్రొద్దున్న లేచినప్పటి నుండి ఏమేం పనులు చేస్తాడో చెప్పటం జరిగింది. శ్రీకృష్ణుడు ప్రొద్దున్న లేవగానే ముందు ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణ భగవానుడి మందిరంలోనికి వెళ్ళినప్పుడు ఆయన ధ్యానం చేస్తూ ఉంటే చూశాడు. మహాభారతంలో నేను భగవంతుణ్ణి అని చెప్పి ప్రకటించుకున్న అవతారం శ్రీకృష్ణ అవతారం. శ్రీకృష్ణుడు సాక్షాత్తు విష్ణు రూపం కదా. కృష్ణుడు ధ్యానం చేస్తూ ఉన్నాడేంటి అని ధర్మరాజు ఆశ్చర్యపోయాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, నన్ను ఎవరైతే ధ్యానం చేస్తారో వారిని నేను ధ్యానం చేస్తున్నా అని ధర్మరాజుకి చెప్తూ ఉంటాడు. అందుకే ప్రొద్దున లేవగానే ధ్యానం చేసి ఆ తర్వాత దీపం వెలిగించి పూజ పూర్తి చేసుకోవాలని శాస్త్రం చెప్తుంది. దీనిని బట్టి దీపారాధన ఉదయమే చేయాలని అర్థమవుతుంది. ఉదయం సూర్యోదయ సమయంలో చేసే దీపారాధన ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది. ఉదయం కుదరకపోతే సాయంత్రమైనా చేయాలి. ఉదయం సాయంత్రం చేయటం అన్నిటికంటే ఉత్తమం. మరొక విషయం ఏమిటంటే రెగ్యులర్గా ఒకే సమయంలో కంటిన్యూస్గా దీపారాధన చేస్తూ ఉంటే మనలో ఉన్న ఆత్మశక్తి, దైవశక్తి, మనలోని పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. సూర్యోదయ సమయంలో, సూర్యాస్తమయ సమయంలో చేసే దీపారాధన మరింత శ్రేయస్కర ఫలితాలను ఇస్తుంది. కనుక దీపారాధన చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఈ నియమాలు గుర్తుపెట్టుకొని మంచి ఫలితాలను పొందండి, సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.